విశాఖ భీమునిపట్నం బీచ్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ సిఆర్జెడ్ జోనల్ అధికారి ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపింది. భీమునిపట్నం వద్ద నిర్మాణాలను పరిశీలించి అవసరమైతే కూల్చాలని కమిటీకి స్పష్టం చేసింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు కమిటీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇక నివేదిక సమర్పణలో విఫలమైతే అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, విశాఖకి సంబంధించి విశాఖ బీచ్ అలాగే భీమునిపట్నం బీచ్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. అయితే భీమునిపట్నం వద్ద నిర్మాణాలను పరిశీలించి అవసరమైతే కూల్చాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ సిఆర్జీ జోనల్ అధికారి ఇతర అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నిటితోటి విచారణ ఏదైతే వచ్చే వారానికి వాయిదా వేసిన నేపథ్యంలో విచారణ కల్లా నివేదికను సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే నివేదిక సమర్పణలో గనక విఫలమైతే ఆ సంబంధిత కలెక్టర్ తో పాటు సిఆర్జే జోనల్ అధికారి కూడా ఏదైతే కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది అనేది కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే విశాఖ బీచ్ కి సంబంధించి అలాగే భీమునిపట్నం బీచ్ కి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను మాత్రం ప్రస్తుతం ఎక్కడైతే నిర్మాణాలు చేపడుతూ బీచ్ కి సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించినటువంటి విషయంలో లోపాలు ఏర్పడినాయి అంటూ కూడా విశాఖకు సంబంధించినటువంటి కార్పొరేటర్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రకృతికి సంబంధించినటువంటి విషయంలో అలాగే గ్రీన్ జోన్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ ఏవైతే నిర్మాణాలు అక్రమంగా చేపట్టడం నేపథ్యంలో వీటిలన్నిటిపైన కూడా కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చే వారానికి వాయిదా వేయడంతో పాటు వచ్చే వారం వాయిదాకి వచ్చేటప్పటికల్లా దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక సమర్పించాలని కూడా కమిటీకి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.